ద వే ఆఫ్ ఫేట్, అది విధి విధానము. విధి ఎలా పనిచేస్తుంది అన్న దాని గురించి మహారాణికి నారద మహర్షి వివరించే ఘట్టంలో ఉన్నాము. మహారాణి ముందుగా ప్రశ్నలు వేస్తుంది నారద మహర్షిని. సావిత్రి సత్యవంతుని మరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, సావిత్రి నిర్ణయం మారలేదు, సావిత్రి సంకల్పం మారలేదు అన్నది తెలుసుకున్నప్పుడు మహారాణి దుఃఖంతో నారద మహర్షిని తన ప్రశ్నలతో ముంచెత్తుతుంది. ఇవన్నీ కూడా, ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు మహారాణి నారద మహర్షిని వేసే ప్రశ్నలు అవి ఎలా అని అనిపిస్తాయంటే, మనం కూడా మనకి ఏదైనా దుఃఖమైన సంఘటన సంభవించినప్పుడు మనల్ని మనము అనలైజ్ చేసుకుంటాము. మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను, సర్కమ్స్టెన్సెస్ను అనలైజ్ చేస్తాము. అవతలి వ్యక్తుల మీద సాధ్యమైనంత వరకు బ్లేమ్ చేయడానికి చూస్తాము. ఒకవేళ మనము ప్రోగ్రెస్ కావాలి, ముందుకు పోవాలి అని అనుకుంటే మనల్ని మనము సెల్ఫ్ ఇది చేసుకుంటాం. సెల్ఫ్ చెక్ అన్నది, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటాము. ఎలా జరిగింది అన్నది ఒక్కసారి ఆ నాలెడ్జ్ కూడా, భగవంతుడు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇవన్నీ కూడా చేసుకుంటాము. అలాంటివన్నీ కూడా మహారాణిలో, ఇంకా మహారాణి మనం చెప్పుకున్నట్టుగా గొప్ప నాలెడ్జ్ ఉన్న యువతి కాబట్టి, గొప్ప నాలెడ్జ్ ఉన్న మహిళ కాబట్టి ఆమె వేసే ప్రశ్నలు కూడా మనకి అసలు అర్థమయ్యి కానట్టుగా అనిపించేంత గొప్పగా ఉంటాయి. ఆ ప్రశ్నలకు ఇంకా తర్వాత నారద మహర్షి ఇచ్చే సమాధానాలు కూడా అలాగే ఉంటాయి. మనం ఇంకా నారద మహర్షిని మహారాణి అడిగే ప్రశ్నల్లో ఉన్నాం. మహారాణి అడుగుతుంది, ఎందుకు ఇవన్నీ నెగిటివిటీస్ ఉన్నాయి మనలో, ఎందుకు మనిషి అసలు ఈ బాధపడాలి, మన మూలం ఏంటి, మన మూలం సచ్చిదానందము, మనం సచ్చిదానందం నుంచి వచ్చినప్పుడు, మన అంతరాత్మ సచ్చిదానందం నుంచి మరి వచ్చినప్పుడు వీటన్నిటితో, ఈ బాధతో, ఈ దుఃఖాలతో, ఈ బంధాలతో, వీటన్నింటితో పని ఏముంది, మనలో ఇవేవైతే యాంగర్, కోపం కానీ, భయము కానీ, ఈ హేట్రెడ్, ద్వేషం కానీ, డిప్రెషన్, ఈ సఫరింగ్స్, ఇవన్నీ కూడా ఎందుకు అసలు మనలో ఉన్నాయి, మనలో ఉండాల్సిన అవసరం ఏముంది, ఇవన్నిటినీ, ఈ మారక శక్తులన్నింటినీ మనమే పోషిస్తాము. యూజువల్లీ మనమే పోషిస్తాం. మనమే వాటిని అనుకుంటూ చేసుకుంటూ మనమే పోషిస్తూ ఉంటాము. మన సొంత శత్రువులను మనమే అతిథులుగా చేసుకుంటాము. అవర్ సెల్స్ విత్ ఇన్ అస్ లిటిల్ ఫోర్సెస్ నస్ అండ్ వీ మేక్ ఆఫ్ అవర్ ఓన్ ఎనిమీస్ అవర్ గెస్ట్స్ అంటుంది. మన ఎనిమీస్, ఇవన్నీ మన ఎనిమీస్ యాక్చువల్గా అయితే. మనలో ఉన్న కోపము, ద్వేషము, ఇంకా డిప్రెషను, ఇవన్నీ కూడా ఎగ్జైట్ కావడము, అతిగా ఇతరుల గురించి నెగిటివ్గా ఆలోచించడము, ఇవన్నీ కూడా మన ఎనిమీస్ అన్నది మనకు తెలుసు. అయినా కూడా వాటిని, ఆ ఎనిమీస్నే మనం మన గెస్ట్లలాగా చేసుకుంటాము, వాటిని పోషిస్తూ ఉంటాము. ఈ రకంగా ఈ జీవితం అన్నది ఇంత అద్భుతమైన జీవితము, భగవంతుడి నుంచి వచ్చిన జీవితము, ఇది మనం పోగొట్టుకున్న ఒక మహా అద్భుతము. అంటే మన ఆలోచనకు ఎప్పుడు తప్పు సహచరుడు అవుతుంది, తప్పు ఫ్రెండ్ అవుతుంది. అంటే మనం ఏ ఆలోచన చేసినా కూడా అది కొంచెం తప్పు మార్గంలోనే ఉంటుంది, ఎందుకంటే అక్కడ మనసు పనిచేస్తూ ఉంటుంది కాబట్టి. అలా పెరుగుతున్న విపత్తుల పట్టిక మన జీవితము. ఇంకా ఈ జీవితాన్ని మళ్ళీ ఆమె జనరల్గా వెళ్ళిపోతుంది, పర్సనల్గా తర్వాత ఆ జనరల్గా జీవితాన్ని ఈ యుద్ధాలు, ఈ కొల్లగట్టడాలు, ఇవన్నీ కూడా మళ్ళీ నాశనం చేస్తున్నాయి. యుద్ధాలు అన్న వాటికి ఎండ్ లేకుండా అయిపోతుంది. ఎప్పటి నుంచి ఇది ట్రోజన్ వార్ తీసుకోండి, రామరావణ యుద్ధం తీసుకోండి, ఆ తర్వాత వచ్చిన కురుక్షేత్రం మహాయుద్ధం అది తీసుకోండి, ఆ తర్వాత వచ్చిన వరల్డ్ వార్స్, మళ్ళీ చిన్న చిన్న కంట్రీస్ మధ్యన జరిగే వార్స్ ఇప్పుడు జరుగుతున్నవి, ఇవన్నీ కూడా మనుషుల జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. ఈ రకంగా మనిషి తాను పొందిన గొప్పతనాన్నంతా ఎంతో ఇదిగా, మనిషి మానవ జన్మ అన్నది ఎంతో గొప్పగా ఇవ్వబడింది. మిగిలిన జంతువులకేమీ లేని లక్షణాలు, ఆ లేని ఇదంతా కూడా టాలెంట్స్, ఎఫిషియన్సీ మనుషులకు ఉంది. అలాగే ఈవెన్ దేవతలు కూడా సాధించలేనివి మనుషులు సాధించగలుగుతారు. ఈ ప్రోగ్రెస్ అన్నది కానీ, ట్రాన్స్ఫర్మేషన్ అన్నది కానీ దేవతలకు ఉండదు. దేవతలకు వాళ్ళు ఇచ్చినంత మటుకే, వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండడము, ఏదో అలా స్వర్గంలో ఉండటం అంత మటుకే. ఈ మనకున్న ఈ అవకాశం, ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం అన్నది దేవతలకు లేదు. అటువంటి అద్భుతమైన జీవితాన్ని మనిషి ఈ పతనాలలోకి, ఈ రకంగా ఈ నెగిటివిటీస్తో, ఈ యుద్ధాలతో, వీటితో పతనంలోకి, ఇంకా ఫాల్లోకి మళ్లించుకుంటూ ఉన్నాడు. ఇదంతా అసలు ఎందుకు జరుగుతుంది, ఈ రకంగా చేస్తూ ఇదంతా కూడా మన జీవితం అంతా ఎలా అవుతుంది, ఒక అర్థం లేని కథకు చెందిన ఎపిసోడ్, ఒక ఉపాఖ్యానంగా అవుతుంది. ఇదంతా మీనింగ్లెస్ టేల్కి చెందిన ఒక ఎపిసోడ్ లాగా అవుతుంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటూ మహారాణి, ఇంకా లాస్ట్ స్టేజ్లో, మహారాణి ప్రశ్నల్లో లాస్ట్లో ఉన్నాం మనము. ఒకసారి ఇంగ్లీష్లో చదువుదాము. ఇది పేజ్ నెంబర్ 441 అండి, 441, 155, లైన్ 155లో ఉన్నాము. ఆల్ ఈజ్ అన్ ఎపిసోడ్ ఇన్ అ మీనింగ్లెస్ టేల్. ఇదంతా కూడా అర్థం లేని కథకు చెందిన ఒక ఎపిసోడ్గా అవుతుంది. సో వై ఈజ్ ఇట్ ఆల్ అండ్ వేర్ ఫోర్ ఆర్ వీ హియర్? ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఇఫ్ టు సమ్ బీయింగ్ ఆఫ్ ఎటర్నల్ bliss it is our spirit's destiny to return
or some still impersonal height of endless calm. Since that we are and out of that we came. తత్వమసి, since that we are, మనం అదే అయినప్పుడు, out of that we came. Since that we are and out of that we came, whence rose the strange and sterile interlude, lasting in vain through interminable time? Who will to form or feign a universe in the cold and endless emptiness of space? Or if these beings must be and their brief lives, what need had the soul of ignorance and tears? ఈ అజ్ఞానంతో, ఈ కన్నీళ్లతో వాట్ నీడ్, ఏ అవసరం ఉంది? ఇదంతా ఎందుకు? అసలు మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము? ఒకవేళ మన ఆత్మ యొక్క విధి అన్నది శాశ్వత ఆనందానికి చేరుకోవటమో లేక అనంత నిశ్శబ్ద ఉన్నతాలలోకి చేరడమో అయితే మన ఆత్మ లక్ష్యం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాము? మనము భగవంతుడి నుంచి వచ్చాము, ఆనందం నుంచి వచ్చాము. మళ్ళీ చేరుకోవాల్సింది మన మూలానికి, ఆ ఆనందానికి. అదే అయితే దీనికోసమే మనం ఇక్కడికి వచ్చినట్లయితే తీరని కాలంలో అంతం లేకుండా నిలిచిపోయే ఈ నిస్సార అంతరాయం ఎప్పుడు సంభవించింది? ఇది కాలంలో అంతం లేకుండా జరిగిపోతూ ఉంది, ఎన్ని జన్మలైనా కూడా. ఇది ఎప్పుడు సంభవించింది? అసలు ఎలా జరిగింది? విశ్వం యొక్క జడమైన అనంత శూన్యంలో ఒక జగత్తును రూపొందించడానికి ఎవరు సంకల్పించారు? ఈ విశ్వం శూన్యంలో ఈ జగత్తునంతా, ఈ ప్రపంచాన్నంతా అసలు ఇలా సృష్టించాలి, ఇవన్నీ ఉండాలి, బాధలు ఉండాలి, దుఃఖాలు ఉండాలి, ప్రేమలు ఉండాలి, ద్వేషాలు ఉండాలి అని ఎవరు ఇదంతా చేశారు? ఎవరు సంకల్పించారు? ఎవరు సృష్టించారు? ఒకవేళ ఇలా సంక్షిప్త జీవితాలు ఉండవలసిన అంతరాత్మకు ఈ అజ్ఞానంతో కన్నీళ్లతో అవసరం ఏంటి? అంతరాత్మ అన్నది ఎంత పవిత్రమైనది, శాశ్వతమైనది, ఆనందం నుంచి వచ్చింది. దీనికి కన్నీళ్లతో, ఈ బాధలతో, దుఃఖాలతో అవసరం ఏంటి? ఈ బాధ దుఃఖాలు ఎప్పుడు సంభవించాయి? లేక ఏ కారణము లేకుండానే నిస్సహాయంగా ఇదంతా జరిగిందా? ఇదంతా ఏ కారణము లేకుండానే జరిగిందా? ఆత్మ మరి శాశ్వతం కదా, మరి ఏ శక్తి దానిని జన్మకు ఒత్తిడి చేసింది? ఆత్మ శాశ్వతం అని చెప్పుకుంటున్నాం, అందరూ చెప్పేది అదే, ఆత్మ శాశ్వతం అన్నది. మరి ఏ శక్తి దాన్ని, ఈ ఆత్మను జన్మకు ఒత్తిడి చేసింది? ఆత్మ శాశ్వతమైనప్పుడు జన్మలు ఉండాల్సిన అవసరమే లేదు, కానీ జన్మలు ఉంటున్నాయి. ఏ శక్తి మరి దీనికి ఒత్తిడి చేసింది అంటూ అడుగుతుంది. ఒకసారి చూద్దాం. వెన్స్ రోజ్ ద కాల్ ఫర్ సారో అండ్ ఫర్ పెయిన్. ఈ బాధకు కానీ, ఈ దుఃఖానికి కానీ ఎప్పుడు ఆ పిలుపు అన్నది వచ్చింది? ఎప్పుడు జరిగింది ఇది? ఆర్ ఆల్ కేమ్ హెల్ప్లెస్లీ విదౌట్ ఏ కాజ్. ఒక కారణం లేకుండా ఇవన్నీ జరిగాయా హెల్ప్లెస్గా? వాట్ పవర్ ఫోర్స్ ద ఇమ్మార్టల్ స్పిరిట్ టు బర్త్, ద ఎటర్నల్ విట్నెస్ వన్స్ ఆఫ్ ఎటర్నిటీ, అ డెత్లెస్ సోజర్నర్ మిడ్ ట్రాన్సియంట్ సీన్స్, హీ క్యాంప్స్ ఇన్ లైఫ్స్ హాఫ్ లిట్ అబ్స్క్యూరిటీ amid the debris of his thoughts and dreams. Or who persuaded it to fall from bliss and forfeit its immortal privilege? Who laid on it the ceaseless will to live, a wanderer in this beautiful sorrowful world, and bear its load of joy and grief and lover? సో ఆత్మ శాశ్వతం కదా, మరి ఏ శక్తి దాన్ని జన్మకు ఒత్తిడి చేసింది? శాశ్వతత్వ సాక్షి అయిన ఆత్మ క్షణిక దృశ్యాల మధ్యన అమర్త్య విదేశిగా, ఈ క్షణిక దృశ్యాలలో ఒక విదేశీలాగా మర్త్యత లేని విదేశీలాగా మనిషి ఆలోచనల స్వప్న శిథిలాల అస్పష్ట జీవితంలో విడిది చేసిందా? ఎందుకు ఆత్మ అన్నది అమర్త్యమైనది, శాశ్వతమైనది. ఇది అమర్త్యంగా ఉన్న ఆత్మ ఒక గెస్ట్ లాగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక గెస్ట్ లాగా విడిది చేసిందా? ఇదంతా మన జీవితం అన్నది ఒక గెస్ట్ లాగా వచ్చిన ఒక కాలమేనా? గెస్ట్, మనం ఎక్కడికో వెళ్తాము ఏదో ప్లేస్కి, గెస్ట్ లాగా కొంతకాలం అక్కడ ఉంటాము, మళ్ళీ తిరిగి వచ్చేస్తాము. కొన్ని డేస్ కానివ్వండి, కొన్ని మంత్స్ కానివ్వండి అక్కడ. ఆ రకంగానే మన జీవితమా? ఎందుకంటే మన ఆత్మ అమర్త్యమైనది కాబట్టి, అమృతమైనది కాబట్టి, ఇక్కడ మర్త్య విషయాల్లో, క్షణిక విషయాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఆ రకంగా గెస్ట్ లాగా విడిది చేసింది మన ఆత్మ. లేక ఆనందం నుండి పతనం చెంది అమృతత్వ లాభాన్ని పోగొట్టుకోవటానికి ఎవరు దీన్ని ప్రేరేపించారు? ఈ రకంగా అమృతత్వాన్ని, శాశ్వతత్వాన్ని పోగొట్టుకోవటానికి మన ఆత్మను ప్రేరేపించింది ఎవరు? ఈ అందమైన బాధాకర ప్రపంచంలో సంచరిస్తూ ప్రపంచ ఆనందాన్ని, దుఃఖాన్ని, ప్రేమల భారాన్ని మోస్తూ జీవించే నిత్య సంకల్పాన్ని ఎవరు కలిగించారు? ఇవన్నీ మోస్తూ జీవితాన్ని మోయాలి, ఇవన్నీ మోస్తూ జీవితాన్ని కొనసాగించాలి అన్న ప్రేరేపణను ఎవరిచ్చారు అసలు ఈ ఆత్మకి? ఈ కాలంలోని కార్యాలను ఏ అస్తిత్వము గమనించలేదనుకుంటే కఠినమైన ఏ అమూర్త ఆవశ్యకత సంక్షిప్త జీవితాల వ్యర్థ శ్రమను ఒత్తిడి చేసింది. సరే, ఏ అస్తిత్వము లేదు, భగవంతుడు లేడు, ఎవరూ లేరు, ఇది ఎలా జరిగిపోతుంది మెకానికల్గా అని అనుకుంటే ఇలా జరగడానికి కూడా ఏ శక్తి
ఒత్తిడి చేసింది. ఒక గొప్ప భ్రాంతి నక్షత్రాలను నిర్మించినట్టయితే అంతరాత్మకు రక్షణ ఎక్కడ ఉంది? ఇదంతా ఒక భ్రాంతి అనుకుందామా? ఈ భ్రాంతిని నక్షత్రాలే నిర్మించాయి అని అనుకుందామా? అలా అయితే అంతరాత్మకు రక్షణ అన్నది ఎక్కడ ఉంది? Or if no being watches the works of time, what hard impersonal necessity compels the vain toil of brief living things? A great illusion then has built the stars, but where then is the soul's security? Antaratmak rakshana ekkada undi? Its poise in the circling of unreal suns, or else it is a wanderer from its home, who strayed into a blind alley of time and chance, and finds no issue from a meaningless world. Or where begins the and ends illusion's reign? Perhaps the soul we feel is only a dream, eternal self, a fiction, sensed in trance. ఇవన్నీ ఒక గొప్ప భ్రాంతి. మరి నక్షత్రాలను నిర్మించినట్లయితే అంతరాత్మక రక్షణ ఎక్కడ ఉంది? ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి. అవాస్తవ సూర్యుల పరిభ్రమణలో దీనికి విరామం ఉందా? ఈ సూర్యుల పరిభ్రమణంలో అంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనికి మరి ఒక ఎండ్ అనేది, అసలు అట్లీస్ట్ రెస్ట్, విరామం అన్నది, గ్యాప్ అన్నది ఉందా? లేక విధి కాలాల కలయికలో తప్పిపోయి ఇప్పుడు ఇక్కడ కలిసినవేంటి? విధి, కాలము. ఈ రెండు కలవబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ గుడ్డిగా కలిసి, ఇవి రెండు గుడ్డిగా కలిసాయి, విధి, కాలము. వీటి కలయికలో తప్పిపోయి అర్థం లేని ఈ ప్రపంచానికి కారణం కనుక్కోలేక సంచరిస్తూ ఉందా జీవితం అన్నది? ఈ ప్రపంచానికి అంతరాత్మ అన్నది సంచరిస్తూ ఉందా? అర్థం లేని ఈ ప్రపంచము ఏంటో ఇలా ఉంది, విధి కాలాలు కలిసిపోయి ఉన్నాయి. దీంట్లో ఏంటి అని ఒక పిచ్చివాళ్ళలాగా ఈ మన అంతరాత్మ సంచరిస్తూ ఉందా? ఈ మహాభ్రాంతికి ఆది ఎక్కడ, అంతం ఎక్కడ? ఇది ఒక మాయ, ఒక భ్రాంతిలాగా ఉంది. దీనికి ఆది ఎక్కడుంది? అంతం మన జన్మకు మనం జన్మలు ఎత్తాల్సిందే. పునరపి మరణం పునరపి జన్మం. మళ్ళీ జన్మించాల్సిందే, మళ్ళీ మరణించాల్సిందే, మళ్ళీ ఇవన్నీ కూడా, ఈ బంధాలు, ఈ దుఃఖాలు, ఈ బాధలు, ఇవన్నీ కూడా. దీనికి అంతం ఎక్కడుంది? అసలు ఆది ఎక్కడ? మొదలు ఎట్లా జరిగింది? ఇది ఎలా అంతరాత్మ ఈ దుఃఖంలోకి నెట్టివేయబడింది? అంతం అన్నది ఎక్కడికి? ఎప్పుడు మనము దీనికి అంతాన్ని చూస్తాము? మనం అనుభూతించే అంతరాత్మ బహుశా ఒక స్వప్నమేమో, లేక అంతరాత్మ అంటున్నాము లోపల, అది కూడా ఒక డ్రీమ్ ఏమో, ఒక స్వప్నమేమో. లాస్ట్ కామె ఈ రకమైన ఒక వైరాగ్యానికి వచ్చేసింది. ఇదంతా ఒక భ్రమేమో, ఒక మాయ ఏమో అని. సమాధి పారవశ్యతను అనుభూతించే శాశ్వత ఆత్మ ఒక కల్పిత కథ కాబోలు. ఈ పారవశ్యత, సమాధి పారవశ్యత అంటున్నాం మనము, ఇదంతా కూడా ఒక కల్పిత కథ ఏమో, ఇదంతా కూడా ఇలా ఉన్నట్టుంది అన్నట్టుగా ఆమె ఫైనల్ గా ఒక వైరాగ్యానికి, పూర్తి వైరాగ్యానికి వచ్చేసి ఈ ప్రశ్నలన్నీ అడుగుతుంది. అదే దానన్నిటికీ నారద మహర్షి ఎంత అద్భుతంగా సమాధానం చెప్తారు అన్నది చూస్తాము. దెన్ ఆఫ్టర్ ఏ సైలెన్స్, కొంత నిశ్శబ్దం తర్వాత నారద్ మేడ్ రిప్లై, టర్నింగ్ హిస్ లిప్స్ టు ఎర్త్లీ సౌండ్ హి స్పోక్, and something now of the deep sense of fate weighted the fragile hints of mortal speech. His forehead shone with vision solemnized, turned to a tablet of supernal thoughts, as if characters of an unwritten tongue had left in its breath the inscriptions of the gods. There in that light, time toiled, his unseen works detected, the broad flung far-seeing schemes unfinished, which his aeoned flight unrolls, were mapped already in that worldwide look. కొంత సైలెన్స్ తర్వాత, కొంత నిశ్శబ్ద విరామం తర్వాత తన పెదవుల నుంచి వెలువడే సంభాషణను, ఎక్కడికి వచ్చాడు నారద మహర్షి? అశ్వపతి మహారాజు సభలో మనుషులందరి మధ్య కూర్చొని చాలా మామూలు మనిషిలాగా మాట్లాడుతున్నాడు. ఆ సంభాషణను కాబట్టి భూశబ్దానికి, ఎందుకంటే భూమి మీద ఉన్నాడు, మర్త్యలోకంలో ఉన్నాడు కాబట్టి ఈ శబ్దానికి, భూశబ్దానికి శృతి చేస్తూ దేవర్షి నారదులు ఈ రకంగా సమాధానం ఇస్తాడు. విధి గురించిన లోతైన జ్ఞానంతో మర్త్య భాషలోని దుర్బలత సూచనలను పర్యాలోచన చేస్తూ, విధి గురించి లోతైన జ్ఞానము నారద మహర్షికి ఉంది. దాన్ని మర్త్య భాషలోని దుర్బలతలు, ఇవన్నీ కూడా మన వీక్నెసెస్, మహారాణి బయట పెట్టిందంతా మన వీక్నెసెస్, వాటికి శృతి చేయాలి. ఆయన జ్ఞానాన్ని వీటికి శృతి చేయాలి. ఈ దుర్బలతకు, మనకున్న ఈ దుర్బలతకు దానికి చేస్తూ, శృతి చేస్తూ ఇలా పలికాడు. ఆయన వదనము దివ్య భావాల పలకంగా ప్రకాశించింది. ఆయన వదనం నుంచి దివ్య భావాలు అలా ఒక స్లేట్ మీద ఉన్నట్టుగా, ఒక స్క్రీన్ మీద ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. దేవుళ్ళ శాసనము అలిఖిత భాషలో ఆయన మోముపై గోచరించింది. దేవుళ్ళ శాసనం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది.
ఆ ప్రకాశంలో కాలం చేసే శ్రమ, కనిపించని కార్యాలు బయలుపడ్డాయి. ఆ కాంతిలో కాలం దీని అంతటి కోసము ఎంత శ్రమ చేస్తుంది, ఇవన్నీ కూడా కనిపించకుండా ఏ ఏ కార్యాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు నారద మహర్షి వివరిస్తారు. అవి ముందే ఆ ప్రకాశంలో వెలువడుతూ ఉన్నాయి. యుగాల నుండి దేవర్షి చేసిన పయనము అసంపూర్ణ ప్రణాళికలను బహిర్గతం చేసింది. నారద మహర్షి ఇప్పుడు ఏదో ఒక యుగం అశ్వపతి మహారాజు జన్మించిన, సావిత్రి జన్మించిన యుగంలోని వాడే కాదు, ఎప్పటి నుంచో ఉన్నవాడు నారద మహర్షి. ఈ యుగాల నుంచి ఆయన చేస్తున్న శ్రమ కానీ, అవి ఆ జ్ఞానం, ఆయనకున్న జ్ఞానం కానీ, అదంతా కూడా ఆ ప్రణాళికలను బహిర్గతం చేసింది. ఏ ప్రణాళికలతో ఇప్పుడు మహారాణి అడిగిన ప్రశ్నలన్నిటి వెనక ఏముంది, ఏ ప్రణాళిక ఉంది, అసలు ఏం జరుగుతుంది, ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఇదంతా కూడా బహిర్గతమయ్యింది. ఆయన విశ్వ విస్తార దృక్కులకు అంత రేఖాచిత్రంలా ఇదంతా కూడా ఆయన కనిపిస్తూ ఉంది. మొత్తం ప్రణాళిక అంతా కూడా ఒక్కసారి ఆయన అంతరంలోకి పయనించగానే ఇదంతా, ఈ ప్రణాళిక అంతా ఒక్కసారిగా కనిపించి మొత్తం ఆయన నోట్లోంచి ఆ మాటలు మన మధ్య భాషకు తగినట్లుగా ఆ శృతి చేస్తూ ఆయన భాష వెలువడింది. ఏమంటారో చూద్దాం. నారద మహర్షి. Was then the sun a dream because there is night? Was then the sun a dream because there is night? రాత్రి ఉంది కాబట్టి, ఇప్పుడు మనం రాత్రిలో ఉన్నాము, రాత్రి జరుగుతుంది కాబట్టి ఇంకా సూర్యుడు రాడు, సూర్యుడు స్వప్నము, సూర్యుడు అనేది మనకు తెలియదు అని అంటామా? మనం నైట్లో ఉన్నందుకు, అంధకారంలో ఉన్నందుకు. Hidden in the mortal's heart the eternal lives. He lives secret in the chamber of thy soul. A light shines there, nor pain nor grief can cross. A darkness stands between thyself and him. Thou cannot hear or feel the marvelous guest. Thou cannot see the beatific sun. అంటే అప్పుడు రాత్రి ఉంది కాబట్టి సూర్యుడు ఒక స్వప్నం అని అంటామా? అశాశ్వత హృదయంలో శాశ్వతుడు దాగి ఉన్నాడు. మన హృదయం అశాశ్వతము. ఆ హృదయం లోపల ఎవరున్నారు? శాశ్వతుడు దాగి ఉన్నాడు. ఆయన నీ అంతరాత్మ కుహరంలో రహస్యంగా నివసిస్తూ ఉన్నాడు. నీ అంతరాత్మ కుహరంలో, గుహలో ఆ రహస్య దైవం అన్నది నివసిస్తూ ఉన్నాడు. అదే మనం చెప్పుకునే సైకిక్ బీయింగ్. బాధ దుఃఖాలు చేరని ఒక కాంతి అక్కడ వెలుగుతోంది. అక్కడ ఒక కాంతి ఉంది, ఒక లైట్ ఉంది. దానికి అక్కడ బాధ దుఃఖాలు అన్నవి టచ్ చేయవు. ఇన్ ద మూమెంట్స్ వెన్ ద ఇన్నర్ ల్యాంప్స్ ఆర్ లిట్ అంటాము. అది నీకు ఆయనకు మధ్య ఒక అంధకారం నెలకొంది కనుకనే దాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. నీకు ఆయనకు మధ్యన ఏముంది? ఒక వెయిల్ ఉంది. ఆ వెయిలే అంధకారం. ఈ అంధకారం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మారక శక్తులన్నీ కూడా ఈ అంధకారం. ఇవన్నీ నెగిటివిటీస్ అన్నీ ఒకటొకటి మనం తగ్గించుకుంటూ వచ్చే కొద్దీ నెమ్మదిగా లైట్ దాని మీద పాస్ అవుతూ వి టచ్ దట్. ఎందుకు మనం దాన్ని టచ్ చేయలేకపోతున్నాం అంటే, బంధాలు కానివ్వండి, ఇవన్నీ ప్రేమ ద్వేషాలు, ఇంకా మనలో ఉన్న ఈ కోపము కోరికలు, ఇవన్నీ కూడా రకరకాలుగా మనము, ఇవన్నీ కూడా ఒక వెయిల్ లాగా మనమే పోషిస్తున్నాము గెస్ట్లని. అవి ఒక వెయిల్ లాగా, ఒక అంధకారం లాగా, ఒక తెరలాగా ఉన్నాయి. కాబట్టి మనలో ఉన్న అంతరాత్మను, మనలో ఉన్న శాశ్వత దైవాన్ని, ఆ శాశ్వతుడిని మనం చూడలేకపోతున్నాం. నీకు ఆయనకు మధ్యన ఒక అంధకారం నెలకొంది కనుకనే నువ్వు ఆ అద్భుత దివ్య అతిథిని అనుభూతించలేకపోతున్నావు, వినలేకపోతున్నావు. ఆ పరమానంద సూర్యుడిని కనలేకపోతున్నావు, ఆ సూర్యుడిని చూడలేకపోతున్నావు. ఓ మహారాణి, ఓ క్వీన్, thy thought is a light of the ignorance. Its brilliant curtain hides from thee God's face. It illumines a world born from the inconscience, but hides the immortal's meaning in the world. Thy mind's light hides from thee the eternal's thought. Thy heart's hopes hide from thee the eternal's will. Earth's joys shut from thee the immortal's bliss. ఓ మహారాణి, నీ ఆలోచన అజ్ఞానానికి చెందిన ఒక కాంతి. అజ్ఞానానికి చెందిన, నువ్వు అనుకుంటున్నావు ఆలోచన అన్నది అజ్ఞానానికి చెందిన కాంతి. అదే చెప్పుకున్నాం మనం. మనసు చేసే ఆలోచన అన్నది ఎలా ఉంటుంది? మనం చీకట్లో చంద్రకాంతి కూడా లేకుండా కేవలం నక్షత్రాల కాంతి ఉన్నప్పుడు మనం నడవటము ఎలా ఉంటుందో చిమ్మ చీకటిలో, అలాంటిది మన ఆలోచన. అంటే అజ్ఞానానికి అంధకారానికి చెందిందే మన ఆలోచన. ఆ అజ్ఞానానికి చెందిన కాంతి అది. విశిష్టమైన దాని తెర, దాని యవనిక భగవంతుని మోము నీ నుండి మరుగు చేస్తుంది. ఈ ఆలోచన, ఈ మనసు అన్నది భగవంతుని మోమును, భగవంతుని వదనాన్ని మనకు మరుగు చేస్తుంది. అది ఒక తెరలాగా ఉంది మనలోని ఆలోచన. అచైతన్యం నుండి జన్మించిన ప్రపంచాన్ని ప్రకాశితం చేస్తూ ప్రపంచంలో అమృతత్వార్థాన్ని దాచిపెడుతుంది.
అచైతన్యం నుంచి జన్మించిన ప్రపంచాన్ని ప్రకాశితం చేస్తుంది. మనసు అట్లా అని మనసు వేస్ట్, మనసు ఇది అని కాదు. మనకి యాక్చువల్గా మనం మూలం ఎక్కడి నుంచి వచ్చాం? అచైతన్యం నుంచి వచ్చాం. అచైతన్యం నుంచి ఈ చైతన్యం రావటానికి మనసు ఉపయోగపడింది, అది చేసింది, అలా ప్రకాశితం చేసింది. ఆ రకమైన కాంతి మనసుది. అలా చేస్తూ ప్రపంచంలో అమృతత్వార్థాన్ని అది చేస్తూ ఉంది. కానీ ఆ చైతన్యం నుంచి మనల్ని బయట పెడుతూ ఉంది. ఎందుకంటే ఆలోచన ఏమీ లేకుండా, మనసు అస్సలు పని చేయకుండా మందంగా ఉన్నాం అనుకోండి, అది అచైతన్యమే అయిపోతుంది. దాంట్లో ప్రకాశం అన్నది ఉండదు. కాబట్టి కొంచెం ప్రకాశం ఉంది, కానీ అది ఏం చేస్తుంది? అమృతత్వార్థాన్ని మాత్రం దాచిపెడుతుంది. నీ మనసు ఇచ్చే కాంతి శాశ్వతత్వ ఆలోచనలో పట్టుకోలేకపోతుంది. అది కొంచెం కాంతి, నక్షత్ర కాంతి మాత్రమే. అది దీన్ని శాశ్వతిని ఆలోచనను పట్టుకోలేకపోతుంది. శాశ్వతిని ఆలోచనలు కనిపెట్టలేకపోతున్నాం మనసు చేసే ఆలోచనతో. నీ హృదయంలోని కోరికలు ఆయన సంకల్పాన్ని నీ నుండి దాస్తున్నాయి. మనలో మనకి పర్సనల్ డిజైర్స్, మన సంకల్పాలు ఇవన్నీ ఉన్నంత వరకు, అవన్నీ ఎక్కువగా ఉన్నంత వరకు శాశ్వతిని సంకల్పం ఏంటి, భగవంతుని ఆలోచన ఏంటి, భగవంతుని కోరిక ఏంటి అన్నది మనం తెలుసుకోలేము. ఎప్పుడైతే మన సెల్ఫిష్నెస్ కానీ, మన పర్సనల్ డిజైర్స్ కానీ ఇవన్నీ తగ్గించుకుంటూ వస్తామో, అప్పుడు అసలు భగవంతుని ప్రణాళిక ఏంటి, భగవంతుని సంకల్పం ఏంటి, మదర్ సంకల్పం ప్రకారంగా మనం ఎలా పనిచేయాలి అన్నది అప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి మన హృదయంలోని కోరికలే మన మనకు ఆయన సంకల్పాన్ని మన నుండి దాస్తుంది. నువ్వు కోరుకునే భూ సంతోషాలు, ఇవన్నీ సంతోషాలన్నీ కావాలనుకుంటాం మనం, భూమి మీద సంతోషాలన్నీ. ఈ సంతోషాలు అమృతత్వ ఆనందాన్ని మన నుండి మూసివేస్తున్నాయి. అమృతత్వ ఆనందం అనే దాన్ని మనం పొందాలనుకున్నా కూడా మనలోని ఈ కోరికలు, ఈ చిన్న చిన్న సంతోషాలు కావాలనుకుంటాము, ఇవన్నీ కూడా మన నుండి మూసివేస్తున్నాయి. ఒక అంధకార దేవుడి ప్రవేశంతో ప్రపంచానికి బోధించే దుర్భర బోధకుడుగా, దాన్ని సృష్టించే సృష్టికర్తగా బాధ ఆవశ్యకంగా జన్మించింది. ఇంకా బాధ అన్నది అసలు ఎందుకుంది, దుఃఖం అన్నది ఎందుకుంది అని మహారాణి అడుగుతుంది కదా. దానికి అసలు బాధ అన్నది ఎలా వచ్చింది అన్నది నారద మహర్షి చెప్తూ ఉన్నాడు. సో thence rose the need of a dark intruding God, the world's dread teacher, the creator pain. Where ignorance is, there suffering too must come. Where ignorance is, ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో, there suffering too must come, అక్కడ బాధ, దుఃఖం అన్నది డెఫినెట్గా ఉంటుంది. Where ignorance is, there suffering too must come. Thy grief is a cry of darkness to the light. Pain was the first born of the inconscience, which was thy body's dumb original base. Already slept there pain's subconscient shape, a shadow in a shadowy tenebrous womb. Till life shall move, it waits to wake and be. In one call, with joy came forth the dreadful power. ఒక అంధకార దేవుడి ప్రవేశంతో ప్రపంచానికి బోధించే దుర్భర బోధకుడుగా, దాన్ని సృష్టించే సృష్టికర్తగా బాధ ఆవశ్యకంగా జనించింది. ఒక అంధకార దేవుడు ప్రవేశించాడు, సృష్టి సంకల్పించింది పరమాత్మ, దాన్ని అమల్లోకి పెట్టింది అమ్మవారు మహాశక్తి. అయితే ఇందులోకి ఎలా మరి బాధ దుఃఖాలు ప్రవేశించాయి అని అంటే, దానికి చెప్తున్నా, ఒక అంధకార దేవుడు ప్రవేశించాడు, దాంతో అక్కడ బాధ ఆవశ్యకంగా సంభవించింది. ఎక్కడ అజ్ఞానం ఉంటుందో అక్కడ బాధ ప్రవేశిస్తుంది. వేర్ దెర్ ఇస్ ఇగ్నరెన్స్, దేర్ సఫరింగ్ టు మస్ట్ కమ్. ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో అక్కడ బాధ తప్పకుండా ప్రవేశిస్తుంది. నీ దుఃఖం మహారాణి, నువ్వు పడే ఈ బాధ, ఈ దుఃఖం అంతా కాంతి కోసము అంధకారం చేసే ఆక్రందన. ఇప్పుడు అంధకారం, చీకటి ఉంది, నాకు కాంతి కావాలి 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 అనుకుంటే చీకటికి ఎలా వస్తుంది? ఊరికి ఆక్రందిస్తే, దుఃఖిస్తూ ఆక్రందిస్తే. ఎప్పుడైతే నువ్వు దుఃఖాన్ని తగ్గించుకుంటావో, మనసు ప్రశాంతం చేసుకుంటావు, భగవంతుని సంకల్పాన్ని అర్థం చేసుకుంటావు, అప్పుడు నీకు ఈ బాధ దుఃఖం అనేవి పూర్తిగా సమసిపోతాయి. అంతేగాని నువ్వు బాధతో ఉంటే అది ఎలా ఉంటుందంటే, అంధకారము నాకు కాంతి కావాలి అని ఆక్రందించినట్లుగా ఉంది. నీ దుఃఖం కాంతి కొరకు అంధకారం చేసే ఆక్రందన. నీ శరీరానికి మూగ ఆధారమైన అచైతన్యం నుంచి మొదట బాధ జనించింది. బాధ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ మనం వచ్చిన ఇన్కాన్షియన్స్ నుంచి మన శరీరం వచ్చింది, పదార్థం, అక్కడి నుంచే బాధ జనించింది. అక్కడ అప్పటికే బాధ యొక్క అధోచేతన రూపం నిద్రిస్తూ ఉంది. ఎందుకంటే ఆ చైతన్యంలోనే సబ్కాన్షియస్గా బాధ అన్నది నిద్రిస్తూ ఉంది.
ఛాయాపూరిత చీకటి గర్భంలో ఒక నీడలా ప్రాణం కదిలే వరకు ఇది మేల్కోవటానికి, నిలిచి ఉండటానికి వేచి చూసింది. అక్కడ లోపల ఉంది సబ్ కాన్షియస్ లో. నెమ్మదిగా ప్రాణం, ఆ లైఫ్ అన్నది వచ్చే వరకు అది ఎప్పుడు బయటికి రావాలని అంతవరకు వెయిట్ చేసి అప్పుడు బయటకు వచ్చింది. బాధ, సంతోషాలు ఒకే గర్భసంచి పొరలో కవలలలాగా, బాధ సంతోషము కవలలాగా ఒకే గర్భసంచి పొరలో జన్మించాయి, ఉద్భవించాయి. తన తోటి కవలైన సంతోషాన్ని దాచిపెట్టి బాధ ముందుగా జీవితంలో ప్రకటితమైంది. అయితే రెండు ఒకేసారి కవలలుగా వచ్చారు, కానీ ఒకరు కవలల్లో ఒకరు ముందు వస్తారు కదా, 1 నిమిషమో 2 నిమిషాలు అలా ముందు వస్తారు. ఆ రకంగా ఈ బాధ ముందు వచ్చింది, తోసుకొని ముందుకు వచ్చింది. ఆ తర్వాత సంతోషం వచ్చింది. అలాగే ఇప్పుడు మనం జన్మించినప్పుడు ఫస్ట్ మొదట శిశువు చేసేది, బేబీ, ఇన్ఫాంట్ బేబీ చేసేది ఏమంటే క్రై. ముందు నవ్వు ఉండదు, ఏడుస్తాడు ఫస్ట్. ఆ తర్వాత ఒక 2 మంత్స్కి నిదానంగా అప్పుడు నవ్వు అన్నది నేర్చుకుంటాడు, నవ్వటం మొదలవుతుంది. ఆ రకంగా బాధ అన్నదే ముందు వచ్చింది. అలా సంతోషాన్ని తోసుకొని బాధ ముందు వచ్చింది. ఇన్ లైఫ్స్ బ్రెస్ట్ ఇట్ వాస్ బర్న్ హైడింగ్ ఇట్స్ ట్విన్, బట్ పెయిన్ కేమ్ ఫస్ట్, దెన్ ఓన్లీ జాయ్ కుడ్ బి. Pain plowed the first hard ground of the world drowse. By pain a spirit started from the clod. By pain life stirred in the subliminal deep. Interned, submerged, hidden in matter's trance, awoke to itself the dreamer's sleeping mind. It made a visible realm out of its dreams. It drew its shapes from the subconscient depths, then turned to look upon the world it had made. అలాగ తోటి కవలైన సంతోషాన్ని దాచిపెట్టి బాధ ముందుగా జీవితంలో ప్రకటితమైంది. అలా బాధ వచ్చిన తర్వాత సంతోషం రాగలిగింది, తర్వాతే సంతోషం వచ్చింది. ప్రపంచాన్ని మత్తు నుంచి మేలుకొలిపింది. ఈ రకంగా అచైతన్యం అనే కఠిన క్షేత్రాన్ని దున్నింది బాధనే. ఇప్పుడు ఇలా మందంగా అలా పడుకొని ఉంటే బేబీ పుట్టంగానే ఏడవటం లేదని చాలా కంగారు పడతారు డాక్టర్ కానీ పక్కన ఉన్న పేరెంట్స్ అంతా. ఎందుకంటే ఫస్ట్ బేబీ పుట్టంగానే ఏడవాలి అంటే ఏడవటం అనే దుఃఖం అనే దాంతోనే అచైతన్యం అన్నది పోయింది. అచైతన్యాన్ని పారదోలింది బాధనే. నువ్వు బాధ ఉంది, ఎందుకు ఇది బాధ, నాకు శత్రువు అది ఇది అనుకుంటున్నావు, కానీ ఆ చైతన్యాన్ని పారదోలింది బాధనే. ప్రపంచాన్ని మత్తు నుంచి మేల్కొల్పింది అచైతన్యం అనే కఠిన క్షేత్రాన్ని దున్నింది బాధనే. కరడుగట్టిన అచైతన్య మన్నులో బాధతోనే ఒక ఆత్మ ప్రారంభమయ్యింది. ఒక ఆత్మ ఎలా ప్రారంభమవుతుంది? బాధతోనే ప్రారంభమవుతుంది. శరీరాన్ని తీసుకునే ముందు ఆత్మ బాధతోనే ప్రారంభమైంది. అదో చైతన్య అగాధాలలోనికి ప్రాణానికి కదలిక ఏర్పడింది. బాధతోనే ప్రాణానికి కదలిక ఏర్పడింది. పదార్థం సమాధి స్థితి పారవశ్యతలో ఉంటే మనసు అందులో నిర్బంధించబడి మునిగిపోయి దాగి ఉంటుంది. ఇప్పుడు ఏమీ లేకుండా అలాగే పదార్థం అట్లాగే ఉండిపోతే అప్పుడు మనసు ఎలా వస్తుంది బయటికి? మనసు బయటికి రావాలి అంటే ప్రాణంలో బాధ అన్నది ఆ సబ్ కాన్షియస్ నుంచి బయటకు వచ్చింది, బయటికి రావాలి, అలాగే వచ్చింది. లేకపోతే ఈ మనసు అన్నది అందులో నిర్బంధించబడి మునిగిపోయి అలాగే ఉండేది. బాధ వలన నిద్రించే ఆ మనసు స్వప్నాలకు మేలుకొంది. బాధతో మనసు స్వప్నాలకు మేలుకొంది. అంటే మనం ఏదైనా చూడండి, ఇప్పుడు చూసినా ప్రాక్టికల్గా చూసినా కూడా బాధపడినప్పుడు ఆ బాధలోంచి బయటకు వచ్చి ఇంకా దేన్ని మనం బాధపడేదాన్ని రియలైజ్ చేసుకోవాలి, దానికోసం కష్టపడాలి అని చూస్తాం. ఈ రకంగా కూడా బాధ మనల్ని మేల్కొల్పింది. ఎందుకు ఇంత బాధ వస్తుందని ఒకసారి మనల్ని మనం సెల్ఫ్ అనలైజ్ చేసుకొని, లేదు ఈ సమస్యను మనం పరిష్కరించుకోవాలి, ఈ బాధ నుంచి బయటపడాలి అని దానికోసము శ్రమిస్తాము, దానికోసం కృషి చేస్తాము. సో ఆ చేసినప్పుడు ఏమవుతుంది, మనలో ప్రాణం అనేది మనం యాక్టివ్ అవుతాం. ఈ రకంగా కూడా బాధ మనల్ని యాక్టివ్ చేస్తుంది, మన మనసుని. తన స్వప్నాల నుండి కనిపించే ఒక సామ్రాజ్యాన్ని తయారు చేసింది ఈ బాధనే. అదో చైతన్య లోతుల నుంచి తన రూపాలను వెలికి తీసింది. ఈ రకంగా మన మనసు స్వప్నాలను ఇది చేయాలి, అది చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని బాధతోనే. ఇదంతా కూడా బాధతోనే జరుగుతుంది. బాధ అన్నది నువ్వు వేస్ట్ అనుకుంటున్నావు, ఎందుకు ఇక్కడికి వచ్చింది అనుకుంటున్నావు, కానీ బాధకున్న ఇంపార్టెన్స్, ఆ నెసెసిటీ ఇది అని చెప్తున్నారు. అప్పుడు తాను తయారు చేసిన రూపాలను చూడటానికి వాటి వైపు తానే రూపాలను తయారు చేస్తుంది, స్వప్నాలను ఉంటుంది, దాని వైపు మల్లుతుంది. ప్రకాశ అంధకారాలలాగా బాధ సంతోషాలు కవల పిల్లలు. వీటి వల్లనే జడ ప్రపంచము చేతన అంతరాత్మను గ్రహించగలిగింది. ఇవి రెండు కూడా ఎలాగైతే ప్రకాశము అంధకారము ఉంటుందో, ప్రకాశం వస్తుంది, డే వస్తుంది, ఆ తర్వాత నైట్ అయిపోయిన తర్వాత మరి సూర్యుడు లేడని అంటామా? వెంటనే తెల్లారిన వెంటనే మళ్ళీ వెలుగు వస్తుంది మనకు. అలాగే రాత్రి అయినప్పుడు మరి ఇంకా సూర్యుడు మళ్ళీ అస్తమించడు అంటామా? అస్తమించిన తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ నైట్ వస్తుంది. ఈ రకంగా ఈ రెండు ఎట్లా కవలలో, బాధ సంతోషాలు కూడా ఆ రకంగా కవల పిల్లలు. By pain and joy, the bright and tenebrous twins.
రెండు కవలలు, టెనబ్రస్ ట్విన్స్. ద ఇనానిమేట్ వరల్డ్ పర్సీవ్డ్ ఇట్స్ సెంటియంట్ సోల్, else had the inconscient never suffered change. Pain is the hammer of the gods to break a dead resistance in the mortal's heart. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మహావాక్యాలు ఇవి. పెయిన్ ఇస్ ద హ్యామర్ ఆఫ్ ద గాడ్స్ టు బ్రేక్ అ డెడ్ రెసిస్టెన్స్ ఇన్ ద మార్టల్స్ హార్ట్. మర్త్య హృదయంలోని ఆ రెసిస్టెన్స్ని, ఆ ప్రతిఘటనని, ఎట్లా ఏ రెసిస్టెన్స్ అయితే మనకు ఉందో ప్రతిదాన్ని రెసిస్ట్ చేస్తాం. ఏదైనా చేయటానికి కానీ మాట్లాడటానికి దేనికైనా కూడా రెసిస్ట్ చేస్తూ ఉంటాం. ఈ రెసిస్టెన్స్ అన్నదాన్ని పగలగొట్టాలంటే ఒక హ్యామర్ కావాలి, ఒక సుత్తి కావాలి. ఈ సుత్తి ఏంటంటే దేవుళ్ళు ఉపయోగించే సుత్తి. ఇది బాధ. ఆ బాధతోనే అది బయటకు, ఆ రెసిస్టెన్స్ నుంచి బయటికి వస్తాం. ఇది దేవుళ్ళ హ్యామర్ అని చెప్పి. పెయిన్ ఇస్ ద హ్యామర్ ఆఫ్ ద గాడ్స్ టు బ్రేక్ ద డెడ్ రెసిస్టెన్స్ ఇన్ ద మార్టల్స్ హార్ట్. His slow inertia as of living stone. ఆ స్టోన్ లాగా జీవించే ఒక రాయి లాగా ఉంటారు కొంతమంది మనుషులు, జడంగా, అసలు ఏమి ఫీలింగ్స్ ఏమీ లేకుండా. అలాంటి వాళ్ళని పగలగొట్టాలి. ఆ డెడ్ రెసిస్టెన్స్ని కానీ, ఆ ఇనర్షియా, ఆ జడత్వాన్ని కానీ పగలగొట్టాలంటే ఈ హ్యామర్ ఉండాలి. అదేంటి? బాధ అన్న హ్యామర్ ఉండాలి. If the heart were not forced to want and weep, his soul would have lain down content at ease, and never thought to exceed the human start, and never leaned to climb towards the sun. This earth is full of labor packed with pain. తన తోటి కవల అయిన సంతోషాన్ని దాచిపెట్టి జీవితము ఈ రకంగా బాధ ముందుగా అందులో ప్రకటితమయ్యింది. ఆ ప్రకాశ అంధకారాల్లాగా ఈ రెండు కూడా కవల పిల్లలు. ఎట్లయితే చీకటి వెలుతురు ఉన్నాయో ఆ రకంగా ఈ రెండు కవల పిల్లలు. వీటి వల్లనే జడ ప్రపంచము తన చేతన అంతరాత్మను గ్రహించగలిగింది. జడంగా ఉన్న ప్రపంచము తన అంతరాత్మను, కాన్షియస్ సోల్ అన్నదాన్ని గ్రహించగలిగింది బాధతోనే. లేకపోతే ఆ చైతన్యము ఎప్పటికీ మార్పుకు లోనయ్యేది కాదు. మర్త్య హృదయంలోని మృత ప్రతిఘటనను, జీవించే రాయి లాంటి మనిషి స్తబ్దతను పగలగొట్టడానికి దేవతలు ఉపయోగించే సమ్మెట బాధ. Pain is the hammer of the gods to break a dead resistance in the mortal's heart. His slow inertia as of living stone. ఒకవేళ హృదయం కోరికకు, ఆక్రందనకు ఒత్తిడి చేయకపోతే, హృదయంలో కోరిక అన్నది ఏమీ లేదనుకోండి, ఏ కోరిక లేదనుకోండి, అదే ఇప్పుడే మనం కోరికలు ఉండకూడదు అనుకున్నాం, మళ్ళీ ఇక్కడ కోరిక ఉండకపోతే కోరిక ఉండాలి అంటున్నారు. అది నెమ్మదిగా మనకు దానికి వస్తుంది. ఎలాగ మన కోరికలను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవటము, కోరిక అన్నది దైవ సంకల్పంలోకి ఎలా దించటం, ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం. కోరికలు అనేవి సహజంగా మన మూలం నుంచి వచ్చిన ఈ వైటల్తో, దీంతో, వీటితో ఉంటాయి. కానీ వాటిని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనే తర్వాత వస్తుంది మనకు. అయితే ఇక్కడ చెప్తున్నా, ఒకవేళ హృదయం కోరికకు, ఆక్రందనకు ఒత్తిడి చేయకపోతే, కోరిక అనేది లేకపోతే, ఇప్పుడు నేను ప్రోగ్రెస్ కావాలి, ఏ రకంగా అయినా కానివ్వండి, మనీ పరంగా కానివ్వండి, ఏ పరంగా దేని రకంగా అయినా, స్పిరిచువల్గా కానివ్వండి, దేని రకంగా అయినా ప్రోగ్రెస్ కావాలి అనేది కోరిక లేకపోతే అచైతన్యంగా అలాగే ఉండిపోతాము. అలాగా మనిషిలో అంతరాత్మ సుఖంగా సంతృప్తితో ఉండేది. మానవ ప్రాథమిక తత్వాన్ని అధిగమించడం గురించి ఆలోచించేది కాదు. అంతరాత్మ ఎలా ఉండేది? ప్రాథమిక తత్వం ఏంటి? మాది మనిషి జంతువు నుంచి వచ్చాడు, జంతు తత్వం ఉంది. ఆ జంతు తత్వం నుంచి పైకి అంతరాత్మ ఎలా వెళ్తుంది? కోరిక అన్నది ఉండబట్టే. మొట్టమొదట మనిషి మనిషిగా ఉన్నప్పుడు మొదట అగ్గిని, ఫైర్ని కనిపెట్టడము, ఆ తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయాలా అని పెట్టడము, తర్వాత తినడం ఎలాగా, దాన్ని కాల్చుకొని, ఫుడ్ని పచ్చిగా తినకుండా కాల్చుకొని ఎలా తినాలి, ఇవంతా కూడా ఒక కోరికతోనే ఇవన్నీ జరిగింది. అవి లేకపోతే ఇలా మనిషి ఆలోచించేవాడు కాదు, అంతరాత్మ ఇంకా ఇంకా ఇది కావడం, వికసించుకోవటాన్ని. అలాగే తేజో నివాహం వైపు ఆరోహించడం కూడా అంతరాత్మకు తెలిసేది కాదు. ఆ కాంతి వైపు, కాంతి పుంజం వైపు ఆరోహించడం అనేది తెలిసేది కాదు. ఇంకా ఈ భూమి మొత్తం కూడా ఎలా ఉంది అని చెప్తూ, భూమాత ఎలాంటి బాధపడుతుంది అని చెప్తూ, భూమి మొత్తము ఎలా ఉంది? పురిటి నొప్పులు పడుతూ ఉంది. ద ఎర్త్ ఈస్ ఫుల్ ఆఫ్ లేబర్ ప్యాక్డ్ విత్ పెయిన్. పూర్తి శ్రమతో, పూర్తిగా బాధతో, దుఃఖంతో భూమి ఉంది. థ్రోస్ ఆఫ్ అన్ ఎండ్లెస్ బర్త్ course her still. The centuries end, the ages vainly pass, and yet the Godhead in her is not born. The ancient mother faces all with joy, calls for the ardent pang, the grandeur is a thrill. Fought with pain and labor all creation comes. This earth is full of the anguish of the gods. ఈ భూమి మొత్తము ఎలా ఉంది? శ్రమతో నిండి ఉంది, బాధ ఆవరించుకొని ఉంది. మొత్తం అంతం లేని జన్మల పురిటి నొప్పులు పృథ్వీమాతను ఇంకా నిర్బంధిస్తూనే ఉన్నాయి. మన జన్మలు
పునరపి జననం పునరపి మరణం అని మనం పుడుతూ మరణిస్తూ మళ్ళీ ఇవన్నీ కూడా మనం అనుకుంటున్నాం, మనమే భరిస్తున్నాము మన అంతరాత్మ. కానీ భూమి వెంత మనల్ని మోసేది భూమి. భూమాత మనం ఏ నెగిటివ్ ఆలోచన చేసినా, మనం ఏ యాక్ట్ చేసినా కూడా అది మనలో మాత్రమే ఉండేది కాదు. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం మనం. మన సర్కమ్స్టెన్సెస్లో ఉంటుంది, అది కాస్మిక్ ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం భూమి కూడా బాధపడుతుంది. ఈ రకంగా భూమాత ఈ పురిటి నొప్పులు అన్నవి ఎప్పటికీ ఇంకా ఈ జన్మలతో అవి నిర్బంధిస్తూనే ఉన్నాయి. శతాబ్దాలు ముగుస్తున్నాయి, శతాబ్దాలు సెంచురీస్ గడిచిపోతున్నాయి, యుగాలు వ్యర్థంగా సాగిపోతున్నాయి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, మళ్ళీ ఒక సైకిల్, మళ్ళీ 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 ఈ రకంగా యుగాలు సైకిల్స్ అన్నవి వ్యర్థంగా సాగిపోతూ ఉన్నాయి. అయినా ప్రసవించవలసిన దైవం ఆమెకి ఇంకా జన్మించలేదు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి భూమి మీద అంటే, భూమి నుంచి దైవం రావాలి. ఆ ప్రసవించవలసిన దైవం అన్నది ఇంకా భూమాతకు జన్మించలేదు. తీవ్ర బాధ, పులకరింతల పిలుపులన్నింటినీ పురాతన మాత సంతోషంగా ఎదుర్కొంటుంది. ఇవన్నీ కూడా ఈ బాధ కానీ దుఃఖాలు వీటన్నింటినీ కూడా పృథ్వీమాత ఎలా ఎదుర్కొంటుంది అంటే సంతోషంగా ఎదుర్కొంటుంది. మన డివైన్ మదర్ లాగా మనం పడే బాధలు ఇవన్నీ మనం డివైన్ మదర్ కాన్షియస్నెస్లో ఉన్నాం అనుకుంటాం. కాబట్టి మనం ఏ తప్పులు చేసినా, ఏ బాధలు పడినా, ఏవి నెగిటివ్గా ఆలోచించినా ఇవన్నీ కూడా మదర్ తీసుకోవాల్సి ఉంటుంది, మదరే పడాల్సి ఉంటుంది మనకన్నా ఎక్కువ. రకంగా భూమాత ఇప్పుడు ఇవన్నీ కూడా పడుతుంది. ఎందుకంటే బాధాశ్రమలతోనే సృష్టి కార్యం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఈ బాధాశ్రమలతోనే సృష్టి కార్యం అన్నది జరుగుతుంది. ఆ ఈ పృథ్వీ దేవుళ్ళ పరితాపంతో నిండి ఉంది. దేవుళ్ళు కూడా చాలా దుఃఖిస్తున్నారు, ఇలా ఎందుకుంది, ఇంకా మంచి జరగాలి అని. కాబట్టి పృథ్వీ కూడా దేవుళ్ళ పరితాపంతో నిండి ఉంది. Ever they travel driven by time's goal and strive to work out the eternal will and shape the life divine in mortal forms. His will must be worked out in human breasts, against the evil that rises from the gulfs, against the world's ignorance and its obstinate strength, against the stumblings of man's pervert will, against the deep folly of his human mind, against the blind reluctance of his heart. The spirit is doomed to pain till man is free. There is a clamor of battle, a tramp, a march, a cry arises like a moaning sea, a desperate laughter under the blows of death, a doom of blood and sweat and toil and tears. Men die that man may live and God be burned. ఇది అద్భుతంగా ఉంది. ఇలాగా ఈ పృథ్వీ అంతా కూడా దేవుళ్ళ పరితాపంతో నిండి ఉంది. కాలపు అంకుశము నడిపిస్తూ ఉంటే శాశ్వతుడి సంకల్పం కోసము దేవుళ్ళు శ్రమిస్తారు. కాలం ఒక అంకుశంలాగా పొడుస్తూ నడిపిస్తూ ఉంటే దేవుళ్ళు శ్రమిస్తూ ఉంటారు. మన రూపాలను, మన మానవ రూపాలను దివ్య జీవనానికి దేవుళ్ళు తీర్చిదిద్దుతారు. అయితే ఇదంతా కూడా ఏంటి? భగవంతుని సంకల్పం, శాశ్వతుని సంకల్పం. మరి శాశ్వతుని సంకల్పం ఎలా పనిచేయాలి అంటే, అగాధాల నుంచి పైకి లేచే చెడుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అంటే, అగాధాల నుంచి పైకి లేచే చెడుకు వ్యతిరేకంగా, పైకి లేచే ఈ చెడు దానికి వ్యతిరేకంగా ప్రపంచ అజ్ఞానానికి, వరల్డ్ ఇగ్నరెన్స్కి, విశ్వాజ్ఞానానికి, మొండి బలానికి, రెసిస్టెన్స్కి వ్యతిరేకంగా, విపరీత ధోరణితో ఉన్న మనిషి సంకల్పంలోని తడబాట్లకు వ్యతిరేకంగా, మనిషి సంకల్పంలో ఏవైతే తడబాట్లు ఉన్నాయో వాటన్నిటికీ వ్యతిరేకంగా, మనిషి మనసులోని గాఢ అవివేకానికి వ్యతిరేకంగా, అతని హృదయంలోని అంధ అసమ్మతికి, వీటన్నింటికి గుడ్డిగా అసమ్మతి చేస్తూ ఉంటాం. అంటే భగవంతుని కార్యానికి గుడ్డిగా మనము నో చెప్తూ ఉంటాం. ఆ దానికి వ్యతిరేకంగా మానవ హృదయాల్లో శాశ్వతుని సంకల్పం పనిచేయాలి. ఒక్కసారి చూద్దాం. అగెనెస్ట్ ద ఈవిల్ దట్ రైజెస్ ఫ్రమ్ ద గల్ఫ్స్, చెడు అగాధాల నుంచి పైకి లేచే చెడు. అగెనెస్ట్ ద వరల్డ్స్ ఇగ్నరెన్స్ అండ్ ఇట్స్ ఆబ్స్టినేట్ స్ట్రెంగ్త్, ప్రపంచ అజ్ఞానానికి. అగెనెస్ట్ ద స్టంబ్లింగ్స్ ఆఫ్ మ్యాన్స్ పవర్డ్ విల్, మనిషి ఏ సంకల్పానికి, దుష్ట సంకల్పానికి. అగెనెస్ట్ ద డీప్ ఫాలీ ఆఫ్ హిస్ హ్యూమన్ మైండ్, అగెనెస్ట్ ద బ్లైండ్ రిలిక్టెన్స్ ఆఫ్ హిస్ హార్ట్, ద స్పిరిట్ ఇస్ డూమ్డ్ నో పెయిన్ టిల్ మ్యాన్ ఇస్ ఫ్రీ. రెండిటన్నిటికీ వ్యతిరేకంగా భగవంతుని సంకల్పం పనిచేయాలి. ద స్పిరిట్ ఇస్ డూమ్డ్ టు పెయిన్ టిల్ మ్యాన్ ఇస్ ఫ్రీ. మరి ఇదంతా కూడా ఎప్పటిదాకా జరుగుతుంది? భగవంతుని సంకల్పం వీటన్నింటికి ఇదిగా పని చేస్తూ ఉన్నప్పుడు మనిషి స్వేచ్ఛను సాధించే వరకు ఈ ఆత్మకు ఈ బాధ అన్నది తప్పదు. మనిషి స్వేచ్ఛను సాధించాలి, అప్పుడు మాత్రమే ఆత్మకు బాధ తప్పుతుంది
అని చెప్పి అంతవరకు ఇదంతా కూడా ఒక తొక్కిడి, ఒక యుద్ధ సందడి, ఇదంతా కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అంటూ నారద మహర్షి చెప్తున్నారు. ఇది ఇంకా మనం స్టార్టింగ్లోనే ఉన్నామండి. ఇంకా చాలా ఉంది నారద మహర్షి మనకి వివరించే సొల్యూషన్స్, వివరించే సమాధానాలు, మనకు చెప్పే సమాధానాలు, మహారాణి ప్రశ్నలకి మన ప్రశ్నలకి చెప్పే సమాధానాలు వచ్చే సెషన్లో నెక్స్ట్ చూద్దాం. ధన్యవాదాలు అందరికీ.